హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ మస్తుగా ఉన్నారని అనుకుంటున్నా. ఎందుకంటే సంక్రాంతి పండగకి అందరూ పప్పలు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మీకు ఒకటి చూపించాలని చెప్పేసి వీడియో తీశాను. నా గార్డెన్లో మంచి చిన్న చెట్టు ఉంది, అది అందరికి చూపెడదాం అనుకున్నా. అంతలో ఈ పెద్ద పురుగు చూసిన అనమాట. గ్రీన్ కలరు ఎలా పడుకుందో చూడండి. అసలు మంచిగా ఆకుల యొక్క రసాన్ని మంచిగా తాగేసి హాయిగా ప్రశాంతంగా పడుకుంది, ఏం బాధలు లేకుండా మనుషుల లెక్క. దీంట్లో అసలే నాకు ఇష్టమైన ఒక సీడ్ తీసుకొచ్చి మంచిగా వేసుకొని చెట్టును రోజు చూసి కాపాడుకుంటూ పెంచుకుంటుంటే ఇది వచ్చి మంచిగా ఆకుల యొక్క రసాన్ని తాగి పడుకుంటుంది. కదిలిచ్చినా కూడా కదలట్లేదు చూడండి, అసలు పోతలేదు. అది మంచిగా జ్యూస్ రసం మొత్తం తాగేసి హాయిగా పడుకుంటుంది రోజు రోజుకి. అసలు దొంగమోహం ఉంది. ఈ పాట్లో నేను ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ ఉంటాయి కదా, అవి వేసాను అనమాట. ఒక 3 చెట్లు 4 చెట్లు వెళ్ళినాయి. మంచిగా పెరుగుతుంది. రోజు రోజుకి చూసుకుంటున్నా, పెరుగుతుందా పెరగట్లేదా అని చూసుకుంటున్నా. కానీ ఇలాంటి పురుగులను చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. అసలే నేను సీడ్స్ తెచ్చుకొని వేసుకుంటున్నా, ఇవి పెరుగుతుందా పెరగట్లేదా అన్నట్టు భయంగా పెంచుకుంటుంటే ఈ పురుగుల మధ్యలోకి వచ్చి పిచ్చి పిచ్చి చేస్తుంది. పిచ్చి మొహం ఉంది, పోతలేదు. ఎంత నెట్టినా కానీ అసలు ముడుచుకుంటుంది, అక్కడక్కడే తిరుగుతుంది, మంచిగా ఆడుకుంటుంది నాతోటి. చూడండి మంచిగా యూ షేప్ ఎలా అసలు పోతనే లేదు. అసలు ఫస్ట్ రాగానే వీడియో చేద్దామని చూద్దాం అనగానే ఆ పురుగుని చూస్తే పురుగులా కనిపించలేదు నాకు. ఏదో వింత ఆకు అనుకున్నా. అసలు పురుగు చూడండి, మనం కత్తెర తీసుకొని కట్ చేసినా కానీ ఆ షేప్ రాదు. మంచిగా మధ్యలోకి వెళ్ళి మంచి డిజైన్ తయారు చేసింది అనమాట. చీరలు డిజైన్ చేసేవాళ్ళు హాయిగా ఇలాంటి డిజైన్ పెట్టుకోవచ్చు. భలే చేసింది ఆ పురుగు మాత్రం. ఆ తర్వాత ఇక నేను ఈ కుండీలు అసలు చాలా డ్రాగన్ ఫ్రూట్ తిన్నప్పుడు సీడ్స్ తీసేసి వేసా అనమాట. చాలా చెట్లు వెళ్ళినాయి, కానీ అందులోకి వెళ్ళి 4 మొక్కలే బతికినాయి. ఆ 4 మొక్కలు కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నా. చూడండి, నా తోటలో డ్రాగన్ చెట్లు పెరిగాయి అని సంతోషంగా చెప్పుకోవడానికి ఈ వీడియో తీస్తున్నానండి. అబ్బా, ఆ చెట్లు నిలబడట్లేదు, మంచిగా పడుకొనే పెరుగుతున్నాయి. మెల్లగా 2 ఆకులు వచ్చినాయి. తర్వాత పైన ముళ్ళులాగా ఫామ్ అయ్యి పెరుగుతుంది భలేగా. అసలు రోజు రోజుకి ఒక వింతను చూపిస్తుంది డ్రాగన్ చెట్టు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను సీడ్స్ వేసి చెట్టుని పెంచడం ఫస్ట్ టైము. అందరూ అంటు తెచ్చుకొని పెంచుకుంటున్నారు, తెలిసిన వాళ్ళ ఇంట్లోంచి తెచ్చుకొని పెంచుకుంటున్నారు. కానీ నాకు ఎవరు లేరు, తెలిసిన వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ ఈ డబ్బాలో ఒక 2 చెట్లు, ఆ డబ్బాలో 2 చెట్లు, ఇంకో డబ్బాలో 2 చెట్లు. అబ్బా, ఏదో ఒకటి 2 పెరిగినా చాలే. ఎన్ని నెలలు పడతాయో, ఎన్ని సంవత్సరం పడుతుందో ఏమో పెద్దగా అవ్వడానికి. నేను చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. పెరిగి ఒక కాయన్న కాసి నాకు ఇస్తుందేమో అని హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇక్కడ కూడా ఒక పురుగు మాత్రం మంచిగా ఆకు నల్లేసి మంచిగా ఒక గూడు కట్టుకుంది, ఏ ఖర్చు లేకుండా హ్యాపీగా. మనుషులు ఇల్లు కట్టుకోవాలంటే ఎంత బాధో. ఇప్పుడు దీన్ని చూడండి, ఇందులో ఏ మహారాణి ఉందో ఏమో కానీ మస్తుగా అల్లేసి మస్తు కట్టింది గూడు. భలేగా ఉంది అసలు. వెచ్చగా పడుకుంటాయి లోపల మాత్రం హాయిగా. వాడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇల్లులు కట్టుకుంటాయి అనుకుంటా. మళ్ళీ ఈ డబ్బాలోకి వెళ్ళి ఒక 5-6 ఉన్నాయి. ఏదో ఒకటి పెరిగినా కానీ చాలా హ్యాపీ. దీన్ని ఎలా కేర్ చేయాలో తెలీదు నాకు, కానీ రోజు వచ్చి చూసుకుంటా, ముట్టుకుంటా, పెరిగిందా పెరగలేదా అని రోజు చూసుకుంటూ వస్తాను. డ్రాగన్ ఫ్రూట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి, ఎందుకంటే కామన్ అయిపోయింది, అందరు కొనుక్కొని తింటున్నారు. కానీ మా మమ్మీకి హెల్త్ బాగున్నప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కొంటంటే ఒక్కొక్క ఫ్రూట్ 200 అలా తెలంగాణలో అలా చెప్పారు. కొనాలంటే చాలా బాధేసింది. మరీ ఒక 2 ఫ్రూట్స్ ఏమో కొని ఇచ్చాను మా మమ్మీకి. చాలా ఇచ్చేసి వద్దామనుకున్నాను, కానీ ఒక్కొక్క ఫ్రూట్ 200 అని చెప్పారు. ఎలాగైనా నా గార్డెన్లో కూడా ఉన్నదే చిన్న గార్డెన్, దాంట్లో కూడా డ్రాగన్ ఫ్రూట్ పెంచాలి నేనని చెప్పేసి తిన్న ఫ్రూట్ నుండి సీడ్స్ వేసేస్తే చెట్లు ఇలా వచ్చినాయి అనమాట. దాన్ని కాపాడుకోవడమే ఒకటే ఉంది, కాపాడుకొని పెంచుకోవాలి. మళ్ళీ ఈ డబ్బాలో ఒకటి ఉంది, అన్నిటికంటే ఈ యొక్క చెట్టు కొంచెం పెద్దగా పెరిగిందనమాట. దీన్ని మాత్రం ఎండిపోయిన ఆకులు వేసి కప్పేసి దాచిపెట్టి పెంచుతున్నాను.
డ్రాగన్ ఫ్రూట్ అంటే అసలు అది ఒక అందరు తింటున్నారు. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల చాలా యూసెస్ ఉన్నాయి. ఎక్కువగా ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని సరఫరా చేస్తుంది, రక్తపోటును కూడా కంట్రోల్ చేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ వల్ల గుండె వ్యాధులన్నీ దూరంగా ఉంచుతుంది. మళ్ళీ స్కిన్ చాలా గ్లో వచ్చేటట్టు చేస్తుంది. అలానే డ్రాగన్ ఫ్రూట్స్లో బాగా మెగ్నీషియం ఉమెన్స్లలో పీరియడ్స్ ఆగిపోవడాన్ని నియంత్రిస్తుంది అనమాట. డ్రాగన్ ఫ్రూట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలానే బాడీలో ఉండే క్యాన్సర్ కణాలని ఇవి నాశనం చేసే శక్తి దీంట్లో చాలా ఉంటుంది. అందుకే డాక్టర్స్ డ్రాగన్ ఫ్రూట్ తినమని చెప్పేసి సజెషన్ ఇస్తున్నారు. అందరూ చాలామంది కొనుక్కొని తింటున్నారు. నేను కూడా పెంచుతా, ఒక చెట్టు పెంచుతా పోలే అని చెప్పి కష్టంగా అంటే పెంచడం కూడా కొంచెం కష్టమే కదా అని పెంచుతున్నా అనమాట. చూడండి నా చేతిలో చిన్న చెట్టు, దీనికి రూట్ ఎక్కడుందో తెలుస్తలేదు. అది భలేగా ఉంది కదా. స్టార్టింగ్లో రెండు లీఫ్తో స్టార్ట్ అయింది. తర్వాత పైన ఒక చూడు ముళ్ళుగా రావడం, దాన్ని చూసి నాకు చాలా సంతోషంగా అవుతుంది. అంటే ఒకదాని తర్వాత ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని చూస్తూ ఉంటే భలేగా ఉందన్నమాట. నా తోటలో కూడా డ్రాగన్ ఫ్రూట్ పెరుగుతుంది అని మీకు చూపించడానికి ఈ వీడియో తీసి నా సంతోషాన్ని అందరినీ పంచుకోవడానికని. చూడండి ఇక్కడ గొంగళి పురుగు మంచిగా ఆకులను తినేసింది, ఎప్పుడో తినేసి హాయిగా బొజ్జుంటుంది గూడు కట్టుకొని. దీనికి ఏమేమి చేయాలో, కొంచెం కేరింగ్ ఎలా చేయాలో ఎవరైనా నాకు హెల్ప్ చేసినట్టు ఉంటారు, ఏమైనా చెప్పండి ప్లీజ్. ఎలా కేర్ చేయాలో తెలుస్తలేదు. వాటర్ మాత్రం పోస్తున్నా, కిచెన్ కంపోస్ట్ ఇస్తున్నాను అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీళ్ళిద్దరు మాత్రం మా అంజీ లక్కీ వాళ్ళిద్దరు బాగా అల్లరి చేస్తారు. థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు, చాలా చాలా థ్యాంక్ యూ.